ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి. సెకండ్ కో డైలాగ్ వదులుతూ పొలిటికల్ ఫైర్ ను రగులుస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై కౌంటర్లు విసురుతుంటే అనుభవాన్ని రంగరించి మరి బీఆర్ఎస్ నేతలు వాటిని ఎన్కౌంటర్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల వ్యవహారాలపై మాటకో మాట అనుకుంటూ మండు టెండల్లో రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అధికార ప్రతిపక్షం మధ్య ఇంట్రెస్టింగ్ డైలాగ్ వార్ జరుగుతుంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రానే రావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోనికి జంప్ చేసిన ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టేలా కౌంటర్ ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లోనికి వెళ్లిపోతారని రేవంత్ అనుమానపడుతున్నారేమో అంటూ హరీష్ రావు అనూహ్య కామెంట్లు చేశారు. అందుకే రాష్ట్రాలు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదంటూ రేవంత్ రెడ్డి శాసనసభలో కామెంట్లు చేశారని హరీష్ అన్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ హరీష్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, ఈ వ్యవహారంపై చట్టసభల్లో మాట్లాడకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు. కోర్టు పరిధిని అధిగమించి మరీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారాలపై రేవంత్ రెడ్డి జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటి అని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చేందుకు తాను శాసనసభలో ప్రయత్నం చేస్తుంటే మైక్ ఆపేస్తూ తాను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని హరీష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సహజంగానే హరీష్ రావు కామెంట్లపై కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉంటారు. సుప్రీంకోర్టులో ఉన్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కేసులో తమకే తీర్పు అనుకూలంగా వస్తుందని వారు నమ్మకంగా చెప్తున్నారు. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ కు దూరం అవుతారేమోనని రేవంత్ అనుమానపడుతున్నారంటూ హరీష్ రావు చేసిన కామెంట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అసలు ఉప ఎన్నికలే రాష్ట్రాల్లో రావంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు రేవంత్ కౌంటర్ ఇస్తే ఆయనకు హరీష్ రావు ఎన్కౌంటర్ లాంటి రిప్లై ఇచ్చారని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందన్నది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంది. మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోనికి వలస వెళ్లిన ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమవుతుందన్నది చూడాల్సి ఉంది. రేవంత్ చెప్పినట్టే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా, లేదంటే బీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నట్లుగా ఉపసమరానికి అవకాశం ఉంటుందా? ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి.